నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్లకూరులో దారుణ హత్య. పోలీస్ స్టేషన్ సమీపంలోని మేదర్ కాలనీకి చెందిన అచ్చి ప్రవీణ్ ను అదే ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు కత్తితో గొంతు కోసి హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించిన సిఐ కిషోర్ బాబు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా. చిలకూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఘనంగా సన్మానాలు, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పుట్టా మహేంద్ర. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుంది. నెల్లూరు నగరంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అనంతరం నగరంలో భారీ ర్యాలీ. చిలకూరులో పట్టపగలే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య గ్రామంలో కలకలం రేపింది. ప్రవీణ్ అనే యువకుడిపై బండి సుబ్రహ్మణ్యం దాడి చేసి గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని మేదర్ కాలనీకి చెందిన అచ్చి ప్రవీణ్ అనే యువకుడిని అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు బండి సుబ్రహ్మణ్యం కత్తితో దాడి చేసి గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతంలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఓ యువతతో ఉన్న పరిచయమే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. హత్యకు గురైన యువకుడు మృతదేహం వద్ద తల్లి రోదనలు మిన్నంటాయి. హత్యకు గల కారణాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని సిఐ కిషోర్ బాబు తెలిపారు. గూడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని చిల్లకూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో చిల్లకూరు వడ్డిపాలెంకు చెందిన అచ్చి ప్రవీణ్ అనే అతన్ని ఈరోజు మర్డర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అచ్చి ప్రవీణ్కి గతంలో ఉన్న ఇష్యూస్ బేస్ చేసుకొని బండారు సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అనే అతను నిన్న రాత్రి నుంచి వీళ్ళిద్దరికి ఫోన్లో వాదులాట జరుగుతున్నట్లు, ఈ వాదులాటని బేస్ చేసుకొని బయట నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం, వేరే ఊరి నుంచి వచ్చిన సుబ్రహ్మణ్యం ఉదయం ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ వాళ్ళ అమ్మతో అతని గురించి అడిగి నిన్నటి నుంచి రాత్రి నుంచి ఫోన్ చేసి తిడుతున్నాడని చెప్పేసి దాని గురించి దుర్భాషలాడి ప్రవీణ్ ఎదురుపడిన సందర్భంలో వాళ్ళిద్దరికీ గొడవ జరిగి అచ్చి ప్రవీణ్ని అతనికి జరిగిన ఘర్షణలో ప్రవీణ్ గొంతు కోయడం జరిగింది చాకుతో. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాము. చిలకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తాను. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చిల్లకూరు మండలం టీడీపీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి తెలిపారు. పార్టీ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిలకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో చిన్న కటూపల్లి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీకి కృతజ్ఞతలు తెలిపారు. నన్ను చిలకూరు మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నాయకులకి అందరికీ ధన్యవాదాలు. నేను అందరినీ కలుపుకుంటూ బాగా నీట్గా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడా గ్రూపులు చేయకుండా చేస్తానని
పార్టీ బలోపేతం చేస్తానని, మీరందరూ కోరుకున్న దానికంటే కూడా బాగా చేస్తానని అందరి మీద ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. మా సహోదరుడు, మా మిత్రుడు, మా రాజశేఖర రెడ్డి గారు ఏకగ్రీయంగా తెలుగుదేశం పార్టీ మా చిలకూరు మండలంలో ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా బ్రదర్కి మా ముత్యాలమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే కాకుండా ఇంకా చాలా ఉన్నతమైన పదవులకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఏదైతే మనం ముందుకెళ్తున్నామో ఆ తరుణంలో మన నూతనంగా ఎన్నికైనటువంటి దువ్వూరు రాజశేఖర రెడ్డి గారికి ఈరోజు చిలకూరు మండలం ఎంతో ప్రతిష్టాత్మకమైనది తెలుగుదేశం పార్టీ అడ్డా. అటువంటి ఏరియాలో అన్న రాజశేఖర్ అన్నని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా మా శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి మరియు మా పెద్దలు తానంకి నానాజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న పార్టీని ఎంతో విధంగా బలోపేతం చేస్తారని, అట్లాగే బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలుపుకొని ముందుకు పోతారని అన్నకి ఈ యొక్క పదవిని చేపట్టడం జరిగింది. అన్న మీకు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్లస్ అట్లాగే రాజకీయంగా ఉన్నత స్థానం ఎదగాలని. గడిచిన వారంలో పెద్దలు గుండేపాటి గంగాప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో మన దైవ సమానులు, శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గమే కాకుండా చిలకూరు మండలానికి అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి అయినటువంటి శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన చిలకూరు మండల పార్టీ పెద్దలైనటువంటి తానక నానాజీ గారి యొక్క సమిష్టి కృషి ఫలితంగా ఈ రోజు చిలకూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో ఒక నూతన శకం ఆరంభమైంది. దానికి కారణమైనటువంటి మీ అందరికీ, అదేవిధంగా మనందరి ఆశీస్సులతో, మనందరి యొక్క మద్దతుతో ఈ రోజు చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శ్రీ దువ్వూరు రాజశేఖర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున కూడా అతనికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు నుంచి కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకొని పోతూ అందరికీ అందుబాటులో ఉంటూ గతంలో ఏదైతే జరిగాయో అవి పునరావృతం కానివ్వకుండా మీ అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాజశేఖరన్న పనిచేస్తారని చెప్పని కోరుకుంటూ, అతని యొక్క ఇదే పదవి కాదు, రాబోయే రోజులు ఇంకా మరెన్నో పదవులు ఉన్నతంగా అధిరోహించాలని చెప్పని ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ. ఈ కార్యక్రమంలో నాయకులు ఓడూరు సతీష్ రెడ్డి, పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, నెలటూరు చిరంజీవి, ఉబ్బాయి శివకుమార్, కోటా సతీష్ యాదవ్, మేకల కుమార్, చెరుకూరు పద్మజ, సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పుట్టా మహేంద్ర కోరారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి గేటు వద్ద ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ఏఐటియుసి జెండాను ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పుట్టా మహేంద్ర తదితరులు ఆవిష్కరించారు. సిపిఐ నాయకులు కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా పుట్టా మహేంద్ర మాట్లాడుతూ, ప్రభుత్వ జీవో ప్రకారం ఆసుపత్రిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ వర్కర్లకు పిఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా గుత్తేదారుడి జీతాలు చెల్లించాలని తెలిపారు. ఈ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ చొరవ తీసుకోవాలన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వివరించారు. గూడూరు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్గా గుర్తించి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ అనుబంధంగా ఈ పొద్దు జెండా కూడా ఎగరవేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా కూడా గత ప్రభుత్వంలో శానిటైజేషన్ వర్కర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు చాలా ఇబ్బందులు పడ్డారు. 3 నెలలకి 4 నెలలకి జీతాలు పడడం, ఈఎస్ఐపిఎఫ్ కూడా పూర్తి కాలంలో కూడా టెండర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా ఈఎస్ఐపిఎఫ్ కట్టిన పాపాన కాంట్రాక్టర్ పోలేదు, పట్టించుకున్న అధికారులు కూడా ఉన్నారు. ఎన్నోసార్లు కూడా కలెక్టర్లకి, మినిస్టర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం మార్పు రాలేదు. అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కలగజేసుకొని శానిటైజేషన్ వర్కర్లు కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ కొత్తగా టెండర్లు వస్తున్నాయి. ఆ కొత్త టెండర్లో ఉన్న జీవో ప్రకారం జీతాలు ఇచ్చే విధంగా పూనుకోవాలని కూడా స్థానిక మెడికల్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే సూపరింటెండెంట్ కావచ్చు, వాళ్ళపైన శ్రద్ధ ఉంచి ఏదైతే అగ్రిమెంట్ చేస్తారో అగ్రిమెంట్ చేసే రోజే కూడా యూనియన్ నాయకులు రమ్మన్నా వస్తారు, లేదంటే ఒక కమిటీ మాత్రం వేసి కూడా వాళ్ళ శాలరీలు ఎంత, వాళ్ళ ఈఎస్ఐ ఎంత, వాళ్ళ పిఎఫ్ ఎంత అనేది కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అట్లా అదేవిధంగా పాత కాంట్రాక్ట్ వాళ్ళు ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి పనిచేస్తున్నటువంటి శానిటేషన్, సెక్యూరిటీ వర్కర్స్ అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో జెండాని ఈరోజు ఏఐటీసీ జెండాని ఎగరేయడం జరిగింది. అంటే ఏఐటీసీ జెండా గతంలో 2000 సంవత్సరంలోనే ఇక్కడ జెండాని యూనియన్ ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసి జెండా వేసింది కూడా ఆ రోజు మన సూపరింటెండెంట్గా ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి గారు ఆ రోజు ఇక్కడ జెండా ఎగరేశారు. అప్పటి నుంచి కూడా ఏంటంటే యూనియన్ మధ్యలో కొంత గ్యాప్ వచ్చి కొంతమంది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కొంత ట్రాన్స్ఫర్ అయినందువల్ల అది అట్లా ఆగింది.
తర్వాత మళ్ళా దాన్ని ఒక సంవత్సరం నుంచి కూడా దాన్ని మళ్ళీ లైన్లో పెట్టుకొని ఆ యూనియన్ని మనం చూస్తున్నాం. అయితే ఆ యూనియన్కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల వాళ్ళు శానిటేషను అదేవిధంగా సెక్యూరిటీ వీళ్ళంతా కూడా పనిచేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి సరిగా జీతాలు సక్రమంగా పడకుండా వాళ్ళని అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ కాంట్రాక్టర్కి ఎన్నోసార్లు మేము సూపరింటెండెంట్ గారితో చెప్పినప్పుడు మాత్రం స్పందించి వెంటనే వాళ్ళకెంతో ఫోన్లు చేసి మాట్లాడడం అన్నీ చేసినప్పటికీ కూడా ఇప్పుడే కూడా 5 నెలల జీతం ఆగిపోయింది. 5 నెలల జీతం ఆగిపోతే ఇక్కడ రోజు పని చేసుకొని బతికే వాళ్ళంతా వాళ్ళు ఏ బతకాలనే ఉద్దేశంతోనే. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి నారాయణ, నాయకులు రమేష్, చైతన్య, సునీల్, జమాలుల్లా తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలపడుతుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. నెల్లూరు నగరంలో ఆమె పర్యటించారు. వైఎస్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాభవన్ లో నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు చేయూత అందించాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీని గట్టిగా అడిగే పరిస్థితులు ఎవరూ లేకపోవడం బాధాకరమని ఆమె మాట్లాడారు. వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడటం చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కడితే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టుకుంది. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పడ్డానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలుగా మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేమి లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పొడుస్తున్న వెన్నుపోటు. ఏ ఒక్క మేలు చేయలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తున్నాం అంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం 41 మీటర్లకే వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు. ఈ ప్రకటన పార్లమెంట్ లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైట్ 45 మీటర్లు ఉంటేనే గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరమో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రికి నెబులైజర్లను అందజేశారు. నాలి జనార్దన్ జ్ఞాపకార్థం ఆయన జన్మదినం సందర్భంగా స్నేహితులు సాయి వినోద్, బాలాజీలు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ నేటి రోజుల్లో స్నేహితుడి పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వీరు గత 5 ఏళ్లుగా కార్యక్రమాలు చేస్తున్నారని, గత ఏడాది ఆసుపత్రికి వీల్ చైర్లు అందజేశారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. 2020లో మరణించిన నాలి జనార్దన్ జ్ఞాపకార్థంగా వాళ్ళ ఫ్రెండ్స్ అయిన సాయి, మిగతా ఫ్రెండ్స్ అందరం కలిసి మాల్యాద్రి బాలాజీ, సాయి వినోద్, సాయి వచ్చి మా దగ్గర శానిటేషన్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు.
ఆ ఫ్రెండ్ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక 2020 నుంచి ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మొదట 2 years ఓల్డ్ ఏజ్ హోమ్లో సహాయం చేశారు. లాస్ట్ ఇయర్ మన ఏరియా హాస్పిటల్కి వీల్ చైర్ బహుకరించడం జరిగింది. ఈ రోజు అయితే నెబులైజర్స్ ఇంకా కొన్ని బీపీ ఆపరేటర్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఈ విధంగా మాకు అన్నీ తెచ్చి ఆయన జ్ఞాపకార్థంగా మాకు అందించడం జరిగింది. అసలు ఈ దినాల్లో ఇప్పుడు ఫ్రెండ్ ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతేనే అంత కమ్యూనికేషన్ లేని దినాలు ఇవి. అంటే అంత విలువలు లేవు, ఆ రిలేషన్స్ ఎవరు ఫాలో కావట్లేదు, మర్చిపోతాం పక్కకు పోయిన వెంటనే. కానీ 2020లో చనిపోయిన మిత్రుల్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ విధంగా చేయడం ఎట్లయినా అభినందనీయం మేడం. ఎందుకంటే చాలా గ్రేట్ థింగ్, మర్చిపోకుండా ఫ్రెండ్ని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా ఇవ్వడం, దేవుడు వాళ్ళని నిండుగా చూడాలని. 2020లో ప్రమాదశాతం చనిపోయాడు. సో అతని జ్ఞాపకార్థం మా ఫ్రెండ్స్ అందరం కలిసి 5 years నుంచి ప్రతి కార్యక్రమం చేస్తున్నాము. అతని బర్త్డే రోజున ఈసారి 2024లో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వీల్ చైర్ డొనేట్ చేసాము. ఈరోజు డొనేట్ చేసాము. సో దానికి సహకరించిన నకిలీ డాక్యుమెంట్ సృష్టించి 40 ఎకరాల పొలాన్ని విక్రయించిన ఘటనలో అధికారులు స్పందించి సాగు చేసుకుంటున్న పేద రైతులకు న్యాయం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లయ్య, గూగుల్ శ్రీనివాసులు, తలారి దేవనాథం, సుధార్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలుగా రెవెన్యూ రికార్డు ప్రకారంగా వారసత్వంగా హక్కు కలిగినటువంటి చెలిక భూములైనటువంటి 2187 నుంచి 2192 వరకు ఉన్నటువంటి భూములు దాదాపు 102 ఎకరాలు భూమిని దీంట్లో 7 మంది భాగస్తులు ఉన్నారు. వాళ్ళ కుటుంబ వారసులందరూ ఉన్నారు. వీళ్ళెవరికీ తెలియకుండా అలాగే ఆ భూముల్లో రిజిస్టర్ చేసుకోబడ్డ ఇంకొక 30 మంది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తెలియకుండా భూమిని అక్కడ ఉన్నటువంటి మాజీ విఆర్ఓ, ఆయన రిటైర్డ్ విఆర్ఓ, ఆయన రికార్డును తారుమార్చి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిని నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి భూమిని అమ్మేశారు. చాలా బాధాకరం. రీసర్వేలో అన్నింటిలో కూడా కొంతమంది పేర్లు చేర్చున్నారు. ఈ రీసర్వేలో కూడా వీళ్ళకి తెలియకుండానే రికార్డులు తారుమారు చేసుకుని వారసత్వంగా దాదాపు 100 ఏళ్ల నుంచి సాగు చేసుకున్నటువంటి వారసులని సాగుబడిలో ఉన్నటువంటి వీళ్ళకి గురించి తెలియకుండా ఆయన మాజీ విఆర్ఓ కాబట్టి రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉంటాయి కాబట్టి, అలాగే రెవెన్యూ అధికారులందరూ కూడా ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు మాయమేట్లు చేసి మ్యాన్ప్లాటింగ్ చేసుకుని రికార్డులు మార్చుకుని ఆ భూమిని దాదాపు 30-40 లక్షలకు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి వాళ్ళకి అమ్మినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇది చాలా బాధాకరం. ఈ రోజే పేద రైతులందరూ కూడా తెలుసుకున్నారు. వీళ్ళు వారసత్వంగా వాళ్ళ తాత నుంచి సంక్రమించినటువంటి భూమి. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా నీలిశెట్టి సత్యవతి జ్ఞాపకార్థం వారి కుమారులు నీలిశెట్టి ఉమాశంకర్, నీలిశెట్టి రామకృష్ణ వ్యవహరించారు. గూడూరు ఈరోజు 24/6/2025 స్వర్గీయ నీలిశెట్టి సత్యవతమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నీలిశెట్టి ఉమాశంకర్, నీలిశెట్టి రామకృష్ణ గారు అన్నదాతలు వ్యవహరించారు. ప్రతి సంవత్సరం మనకు సంవత్సరంలో అన్నదానం వస్తుంది కాబట్టి వాళ్ళకి గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ज्ञान गुण सागर जय कपी सति गुलोक उजागर जय
हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर कंचन वरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर जय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరులో దారుణ హత్య. పోలీస్ స్టేషన్ సమీపంలోని మేదర్ కాలనీకి చెందిన అచ్చి ప్రవీణ్ ను అదే ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు కత్తితో గొంతు కోసి హత్య. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించిన సిఐ కిషోర్ బాబు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా. చిలకూరు మండలం టీడీపీ అధ్యక్షుడిగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ఘనంగా సన్మానాలు, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పుట్టా మహేంద్ర. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుంది. నెల్లూరు నగరంలో వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అనంతరం నగరంలో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.